హాయ్ హలో వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయిరామ్. ఇక్కడ ఏం సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఇది సినిమాకి సంబంధించిన బస్సు అనుకుంటున్నారా? అస్సలు కాదు, ఇది ఒక ప్రయోగశాల. మీరు విన్నది కరెక్టే, ఈ బస్సు ఒక ప్రయోగశాల. ఈ బస్సు పేరు ఫ్లో బస్ అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం సింగిరిషం గ్రామానికి చెందిన ఒక యువకుడు, అతని పేరు మధులాస్. ఆయనకి చిన్నప్పటి నుండి కూడా టెక్నాలజీస్ సైంటిఫిక్గా చాలా ఇంట్రెస్ట్తో ఆయన ఒక బస్సును అయితే ప్రారంభించారు. అసలు ఈ బస్సులో ఏముంటాయి ఏంటి అనేది ఆయన అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ అండి మధులాస్ గారు, ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నారా? మీరు బాగున్నారు? ఓకే. ఏంటి అసలు ఈ ఫ్లో బస్ అంటే ఏంటి? అసలు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? బేసికలీ ఫ్లో అంటే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ అండి. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం. ఆలోచన రావడానికి బిహైండ్ చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి ఇలా టెక్నాలజీ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈ టెక్నాలజీ మీద ఉన్న ఇంట్రెస్ట్తో బీటెక్ చేస్తున్న రోజుల్లో అనిపించింది, నాలాగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న ప్రతి స్టూడెంట్కి మనం ఎందుకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేయకూడదు, అక్కడున్న స్టూడెంట్స్కి ఎందుకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయకూడదు ఆన్ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్న ఒక ఉద్దేశంతో ఈ ఫ్లో బస్ని అయితే నిర్మించడం జరిగిందండి. అసలు ఏంటి మీ స్టడీ ఏంటి? అసలు ఎక్కడ చదువు విద్యాభ్యాసం అంతా ఎక్కడ జరిగింది? అంటే నా ఫస్ట్ నుంచి 10th వరకు ఇక్కడ శృంగవృక్షంలోనే జరిగిందండి. దాని తర్వాత బీటెక్ చేయడానికి నేను హైదరాబాద్ అయితే వెళ్ళాను. అక్కడ మల్లారెడ్డి కాలేజ్లో అయితే చదివాను. దాని తర్వాత MBA కూడా చేశాను. ఈ కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడే నా కొత్త ప్రాజెక్ట్స్ చేయడము, స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ సైన్స్ ఫేర్స్కి వాటికి అటెండ్ అవ్వడము, స్కూల్లోనే ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడము, అంటే ఓవరాల్గా ఈ టెక్నాలజీ అన్న సైన్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ మూలన్న అప్పుడు ఈ ఫ్లోకి ఒక మొదటి అడుగు పడడం జరిగిందండి. అంటే అసలు ఒక బస్సులో ప్రయోగశాల ఏర్పాటు చేయడం అనేది అసలు చాలా కొత్తగా ఉంది. అసలు బస్సులోనే ఎందుకు చేయాలనిపించింది మీకు? అసలు అంటే మెయిన్గా ఈ కాన్సెప్ట్లో ఏంటంటే, ఎవరికైతే ఈ ల్యాబ్ని ఇప్పటిదాకా చూడలేదో రూరల్ ఏరియాస్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్లో ఇలా వెళ్దాం అనుకున్నప్పుడు ఒక కిట్స్లోను ఇలా మనం తీసుకుని వెళ్ళొచ్చు. కానీ దానివల్ల మనం ఏదైతే క్యారీ చేయాలనుకుంటున్నామో అది క్యారీ చేయలేము, ఆ ఇగ్నైట్ని తీసుకెళ్ళలేము. కానీ ఇది ఒక ల్యాబ్ని మనం క్యారీ ఒక ప్లేస్లో పెడితే మళ్ళీ అక్కడ కన్స్టెంట్ అయిపోతాం. అంటే అక్కడికే స్టూడెంట్స్ రావాల్సి వస్తుంది. కానీ మనం ఆన్ వీల్స్ పెట్టడం వల్ల మనం ఎక్కడికైతే అనుకుంటామో అక్కడికైతే వెళ్ళొచ్చు అనమాట. ఓకే. అసలు మనకి ఈ ఫ్లో బస్ అనేవి ఏమన్నా ఇంకేమన్నా ఉన్నావా? మందే ఫస్ట్ టైం అండి ఇండియాలో, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇలాంటి ఒక ల్యాబ్ ఇలా ఇంత టెక్నాలజీస్తో మందే ఫస్ట్ టైం అండి. ఓకే. అంటే ఎలా మీరు ఎలా పిల్లలకి ఏ విధంగా అంటే సైంటిఫిక్గా అలా ఏం చెప్పబోతున్నారు అసలు? అంటే లోపల 16 డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఉంటాయి. రోబోటిక్స్, IoT, 3D ప్రింటింగ్, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, అలా 16 టెక్నాలజీస్ ఉంటాయి. అలాగే ఎంటైర్ బస్ కూడా సోలార్ మీద రన్ అవుతుందండి. సో ప్రతి దాంట్లో కూడా ఒక డిజైన్ కానీ, ఒక కొత్త ఇన్నోవేషన్ కానీ, అలాగే స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా సైన్స్ బిహైండ్ టెక్నాలజీ నేర్పిస్తాం అనమాట. అంటే ఏదైతే సైన్స్ వాళ్ళు నేర్చుకుంటారో క్లాస్ రూమ్లో, ఆ టెక్నాలజీస్, ఆ సైన్స్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది, ఆ టెక్నాలజీ ప్రజెంట్ ఎక్కడ యూజ్ చేస్తున్నారో వాటితో ఎలాంటి ఇన్నోవేషన్ చేయొచ్చు అన్న ఒక కాన్సెప్ట్తో వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎలా ఉంది అంటే మీరు స్కూల్కి వెళ్తున్నారా? అసలు ఆల్రెడీ స్టార్ట్ చేశారా? ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు దాకా ఒక 60,000 మంది స్టూడెంట్స్ని అయితే రీచ్ అవుట్ అయ్యామన్నమాట. అండ్ ఎంటైర్ తెలంగాణ కూడా మొత్తం కలాం స్ఫూర్తి యాత్ర అని చెప్పి 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అయితే తిరగడం జరిగింది ఇప్పుడు దాకా. ఇప్పుడు రీసెంట్గా మన ఉండి నియోజకవర్గంలో శృంగవృక్షం మా స్వగ్రామంలో అయితే పెట్టడం జరిగిందండి. ఓకే. అంటే ఎప్పుడు చూడలేదు అసలు మన విలేజ్లో కానీ ఎవరో కూడా ఈ టైప్ ప్రయోగశాల ఒక బస్సులో ఉండడం అనేది ఎవరు చూడలేదు. మరి ఎలా ఫీల్ అవుతున్నారు పిల్లలు? ఏమంటున్నారు అసలు మీరు? అలా పిల్లల రియాక్షన్ అయితే చాలా బాగుంటుందండి. నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో అదే నేను రియాలిటీలో చూడగలుగుతున్నాను అనమాట. ఎందుకంటే నేను స్కూల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవరైనా నాకు ఆ రోబోటిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ ఇవన్నీ చూపిస్తే బాగుండు, బయట ఏమి ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి అవన్నీ కూడా మనం పేపర్లో కానీ ఏదైనా వీడియోలో చూస్తూ ఉంటాం కొన్ని. కానీ అవి మన రియల్ కళ్ళ ముందే ఉంటే, నేను వాటితో ఆడుకుంటే లేకపోతే వాటితో ప్రయోగాలు చేస్తే బాగుంటుంది కదా అని నేను ఫీల్ అయ్యాను. సో నాలాగా ఫీల్ అయ్యే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళందరికీ ఇలా ఉండాలని ఒక ఉద్దేశంతో చేశాను కాబట్టి వాళ్ళ రియాక్షన్స్ అయితే ఫ్యాబులస్ అండి. అసలు ఒక బస్సుని ప్రయోగశాలగా మార్చడం అనేది సామాన్య విషయం కాదు అసలు. అవునండి. కానీ అసలు చిన్నప్పటి నుండి కూడా మరి ఎన్నో ఒడిదుడుకులు చూసే ఉంటాం. అవునండి. ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ వరకు కూడా? అసలు అంటే స్కూల్ స్టేజ్ నుంచి కూడా చదువు మీద అంత ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండేవాడిని కాదు, కానీ టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్, సైన్స్ మీద ఇంట్రెస్ట్, అది ఒక్క సబ్జెక్ట్ని నేను పట్టుకునేవాడిని. సో కీప్ ఆన్ క్వశ్చనింగ్ అనమాట. ఇప్పుడు కూడా నేను స్టూడెంట్స్కి అదే చెప్తాను, ఎప్పుడు క్వశ్చన్ చేస్తూ ఉండాలి అని చెప్పి. నేను చిన్నప్పటి నుంచి అలాగే ఉండేవాడిని. ఇప్పుడు నాకు ఈ బ్యాటరీకి ప్లస్ మైనస్ ఉంటుంది అంటే, ఓకే ప్లస్ మైనస్ ఎందుకు ఉండాలి, ఇంకొక టెర్మినల్ ఎందుకు ఉండకూడదు, అలా ప్రతిదానికి ఒక క్వశ్చనింగ్ అయితే వచ్చేదనమాట. ఆ క్వశ్చన్స్ ద్వారానే కొంచెం నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్ ద్వారా ఓకే నాలాగా ప్రాబ్లమ్ ఫేస్ చేసే వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అనిపించింది. అందుకే దీని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను.
ఓకే. అంటే ఫ్యూచర్‌లో ఇంకా ఏంటి ఇంకా ఫర్దర్‌గా ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? దీని ద్వారా ఇంకేమన్నా అంటే కొత్త ఇన్నోవేషన్స్ నేను డైలీ ఏదో ఒక దాని మీద వర్క్ చేస్తూనే ఉంటామండి ఆబ్వియస్గా. కానీ మెయిన్ ఈ కాన్సెప్ట్కి ప్రతి రూరల్ ఏరియాకి వెళ్ళాలి, ప్రతి డిస్టిక్కి ఒక బస్సు ఉండాలి అని ఒక కాన్సెప్ట్తో అయితే వర్క్ చేస్తున్నాము. అప్పుడు ఏంటంటే నాలాగా అంటే ఎవరైతే సిటీకి రాలేరో వాళ్ళు విలేజ్లోనే మిగిలిపోతారో వాళ్ళు ఈ టెక్నాలజీ చూడలేనంత మాత్రాన వాళ్ళు అక్కడే ఉండిపోకూడదు అన్న కాన్సెప్ట్తో ప్రతి డిస్టిక్కి ఒక బస్సు ఉండాలన్న కాన్సెప్ట్తో వర్క్ చేస్తున్నామండి. ఓకే. మీరు ఏదైనా చేసిన ఒక ఇన్నోవేషన్ మాకు ఏమైనా కోసం ఒక్కటే ఏమైనా ఎక్స్‌ప్లెయిన్ చేయండి ఒకసారి. సో బేసికలీ మనం ఈ రోబోటిక్స్ ఐస్ అయితే ఇక్కడ చూడొచ్చు. జనరల్గా మనం ఐస్ బ్లింక్ చేయండి అంటే మనం చేస్తాం కదా, మన కళ్ళతో మనం చేస్తూ ఉంటాం. ఓకే. కానీ ఇదేంటి అంటే మనం ఒక రోబోటిక్స్ అయితే ఐస్ అయితే మనం చేసాము. మనం ఐస్ బ్లింక్ చేయండి అని మనం ఎవరికైనా చెప్తే వాళ్ళ చెవుల ద్వారా వెళ్ళి బ్రెయిన్కి వెళ్తుంది. కానీ ఒక రోబోట్లో ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ చేయాలన్నమాట. ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలి, ఈ ఫంక్షన్స్, ఈ రోబోటిక్స్ ఎలా వర్క్ అయితే మనం చూపిస్తాం. ఇక్కడ నీ బటన్ ప్రెస్ చేస్తే ఐస్ అయితే మనకి ఓపెన్ క్లోజ్ అవుతున్నాయి అనమాట. అలాగే లెఫ్ట్కి రైట్కి మనం ఇక్కడ చూడొచ్చు. సో ప్రతిదీ కూడా మనం ఇలా హ్యాండ్స్ ఆన్ అయితే స్టూడెంట్స్కి చేపిస్తూ ఉంటామండి. ఓకే. ఇంకేమున్నాయండి? అంటే మీరు చేసిన వీటిలో హైలైట్‌గా ఉండేది ఐటమ్ ఏంటి? అంటే ప్రతిదీ కూడా అంటే ఇక్కడ కనిపించేది నేను చేసిన చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. కానీ ఇక్కడ డిజైన్ చేసినవి స్పెషల్గా స్టూడెంట్స్కి అర్థం అవ్వడం కోసం, స్టూడెంట్స్కి కనెక్ట్ అవ్వడం కోసం అయితే చేసామన్నమాట. ఓకే. అంటే మనం బాడీలో సెన్స్ ఆర్గాన్స్ గురించి మాట్లాడుకుంటాం. మనకి 5 సెన్సెస్ ఉంటాయి. అలాగే రోబోటిక్స్లో హండ్రెడ్స్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి. ప్రతి సెన్సార్కి ఏ పర్పస్కి ఎలా యూజ్ అవుతుంది అని అయితే మనకి చూపిస్తూ ఉంటాం అనమాట. అలాగే మనం ఇవన్నీ కూడా 3D ప్రింట్స్ అంటామండి. అంటే మనకి 2 3D ప్రింటర్స్ ఉన్నాయి. ఆ 3D ప్రింటర్స్లో మనం ఇవన్నీ 3D ప్రింట్ చేసి మనకు కావాల్సిన విధంగా ఎలాంటి రోబోట్స్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఓకే. వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఒక టింకరింగ్ వచ్చేలాగా వాళ్ళని చేస్తున్నాం. ఇప్పుడు డాన్స్ చేసే ఒక చిన్న రోబోట్, ఇది కూడా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రానిక్స్ మనం బయట కొనుక్కుని పైన రెడ్ కలర్ వైట్ కలర్ ఏదైతే కనిపిస్తుందో దాంతో మనం ఇవంతా కూడా మన మిషన్లోనే ప్రింట్ చేసుకున్నాం అనమాట. ఓకే. అంటే ఎలా ఉందండి? అంటే మీరు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. అంటే మెయిన్ ముఖ్యంగా ఏంటంటే చిన్నపిల్లలందరిలో కూడా చిన్నప్పటి నుండే ఏ ఏ వాళ్ళ ఏ టాలెంట్ ఉన్నా అదేవిధంగా ఇది కూడా చాలా ముఖ్యం. టెక్నాలజీస్ అనేది కూడా నేర్చుకోవడం చాలా ముఖ్యం. మనకి ఏమన్నా మరి మీరు ఎంతలా చేస్తున్నారు కాబట్టి మీకు ఏమైనా గవర్నమెంట్ నుండి కానీ సపోర్ట్ ఏమైనా? అంటే గవర్నమెంట్ అయితే మమ్మల్ని కొన్ని చాలా చోట్ల రికగ్నైజ్ అయితే చేసిందండి. తొందరలోనే మేము గవర్నమెంట్తో పార్ట్నర్షిప్ అయ్యి కొన్ని డిస్ట్రిక్ట్స్లో పైలట్స్ అయితే రన్ చేద్దామని చూస్తున్నాము. ఆల్రెడీ తెలంగాణలో మేము యాత్ర అన్నది అయితే చేసాం, కలాం స్ఫూర్తి యాత్ర అని. సేమ్ ఆంధ్రాలో కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. గవర్నమెంట్ సపోర్ట్ అయితే ఉంటుందని మేము భావిస్తున్నాము. అంటే ఏంటి ఇప్పుడు ఎవరైనా ఇలా ఇంట్రెస్ట్ ఉండి మేము కూడా ఇలా ఏదైనా చేయాలనుకుంటున్నాం, నేర్చుకుందాం అనుకునే వాళ్ళు మీరు ఏం చెప్తారు? అంటే ఆబ్వియస్గా ప్రతి ఒక్కరికి ఏమిటంటే అండి, చాలా మందికి చాలా ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు కూడా నాకు నా మైండ్లో ఒక ఆల్మోస్ట్ ఒక 50-60 ఐడియాస్ నడుస్తున్నాయి. కానీ ప్రతి దాని మీద నేను వర్క్ చేయలేను. కానీ అట్లీస్ట్ ఒక్క ఐడియా మీద అయితే నేను వర్క్ చేయగలను. సో నా ఉన్న టైంని ఆ ఒక్క ఐడియా మీద అయితే పెట్టడానికి ట్రై చేస్తాను ప్రతిరోజు. సో మీరందరూ కూడా కొత్త ఇన్నోవేషన్ చేయడానికి, లేదంటే మీరు అనుకున్న ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా ఈ రోజే స్టార్ట్ చేయమని అయితే నేను చెప్తానండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇంకా ఎన్నెన్నో ప్రయోగాలు చేసి మీరు ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసాం కదా మొదలేష్ గారు చెప్తుంది. అంటే ఆయన ఉద్దేశం అంతా ఏంటంటే మారుమూల గ్రామాల్లో చదువుకునే విద్యార్థులు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ విధంగా టెక్నాలజీస్ అన్నీ కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. విద్యార్థులందరూ కూడా చిన్నప్పటి నుండి దీని మీద ఒక అవగాహన వచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించాలని చెప్పేసి మొదలేష్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదితో సాయిరామ్, ఇట్స్ యూటీవీ సింగృక్షం.